Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. నీళ్లు, నిధులు, నియామకాల్లో న్యాయమైన వాటా కోరుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ 9 ఏళ్లు పూర్తయి 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణలో రాజకీయ, సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ ఘంటా చక్రపాణి గారు. చక్రపాణి గారు, నమస్కారం అండి. నమస్తే అండి. సో మీకు మొదటగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. నాకే కాదండి, తెలంగాణ ప్రజలందరికీ, ముఖ్యంగా మీ ఛానల్ వ్యూవర్స్ అందరికి కూడా తెలంగాణ దశాబ్ది అవతరణ ఉత్సవాల శుభాకాంక్షలు నా తరఫున కూడా తెలియజేస్తున్నాను. మనం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ, నీళ్లు, నిధులు, నియామకాలు. సో ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది అని మీరు అనుకుంటున్నారు? ఒక 9 ఏళ్ల వెనక్కి వెళ్ళి చూస్తే ఇప్పుడు 10వ ఏట అడుగు పెట్టాం, ప్రస్తుతానికి ఎలా ఉంది? ప్రస్తుతానికి మీరు గమనించినట్టయితే తెలంగాణ దేశానికి దిక్సూచిలాగా ఉంది కొన్ని రంగాలలో. ముఖ్యంగా అంటే ఒక రాష్ట్ర ఆవిర్భావం వల్ల, ఒక రాష్ట్రం ఏర్పడడం వల్ల ఇన్ని అద్భుతాలు జరుగుతాయని ఉద్యమ కాలంలో కూడా ఎవరు ఊహించలేదు. తెలంగాణ ఉద్యమం అనేది మీరు 9 ఏళ్ళు వెనక్కి పోయి ఆలోచించినా, లేకపోతే ఒక 60 ఏళ్ళ వెనక్కి పోయి ఆలోచించినా, అదొక సమిష్టి ఆకాంక్ష, ప్రజలందరి ఆకాంక్ష. ఆ ఆకాంక్ష కోసం ఒక 5 దశాబ్దాల పాటు చాలామంది ఎదురు చూసినారు. 1969లో అయ్యుండొచ్చు, లేకపోతే అంతకుముందు 53లో అయ్యుండొచ్చు, తర్వాత 72లో జయాంధ్ర వచ్చినప్పుడు అయ్యుండొచ్చు. అంటే తెలుగు సమాజం అనేది బలంగా కాంక్షించినటువంటిది 2 సపరేట్ రాష్ట్రాలు అనేటువంటిది చరిత్ర పొడుగున మనకు కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా 2001 తర్వాత, 2000 సంవత్సరం తర్వాత కేసీఆర్ గారు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించిన తర్వాత ఈ అన్ని ఆకాంక్షల్ని ఒకచోటికి తీసుకురావడం అనేటువంటి ఒక గొప్ప ప్రయత్నం జరిగింది. కానీ ఉమ్మడి లక్ష్యం అయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఉండింది. ఆ ఆవిర్భావం అనేది ఇవాళ మనకు జరిగిపోయి కూడా 10 సంవత్సరాలు గడిచింది. 10 సంవత్సరాలలో మనకు అప్పటికీ ఈ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఒక బ్రాడ్ ట్యాగ్లైన్, బ్రాడ్ ఫ్రేమ్వర్క్ తప్ప మిగతా ఆకాంక్షలు ఏం లేవు. బిగ్గెస్ట్ డ్రీమ్ తెలంగాణ అచీవ్ చేయడం. సో ఆ అచీవ్మెంట్ అయింది. అచీవ్మెంట్ అయిన తర్వాత ఏ ట్యాగ్లైన్ అయితే మనం అనుకున్నామో నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించిన దాంట్లో కూడా మంచి పురోగతి ఉందని నేను అనుకుంటున్నాను. గారు, ఇప్పుడు మనకి ఉద్యమం క్రెడిట్ అనేది కేసీఆర్ గారికి దక్కుతుందా, లేకుంటే అందులో ఎవరెవరి వాటాలు ఎంత ఉన్నాయి? అంటే నిజానికి వాటాలు కాదు, కానీ కేసీఆర్ గారు ఒక బేస్ లాగా పనిచేశారు. కేసీఆర్ గారు లేకుండా తెలంగాణ రావడం అనేది జరగకపోయేది. ఒకటి, కేసీఆర్కి ప్రజల బలం, నిజానికి ప్రజలు మౌలికంగా పనిచేసినారు. ప్రజలు అంటే సబ్బండ వర్ణాలు అని అంటున్నాం కదా, దానికి కేంద్ర బిందువుగా జాక్ పనిచేసింది. అంటే తెలంగాణ ఉద్యమం మలిదశ నిర్మాణమే ఒక పటిష్టమైనటువంటి విధంగా కేసీఆర్ గారు నిర్మించినారని చెప్పొచ్చు. అంటే మొదట ఆయన పార్టీలను కూడగట్టేటువంటి ప్రయత్నం చేసినాడని చెప్పుకున్నాం. అట్లాగే వివిధ ఉద్యోగ సంఘాలతోటి చాలా నిరంతరం ఆయన టచ్లో ఉన్నాడు. మూడోది, అసలు ఆయన నిరాహార దీక్షకు కూర్చోవడమే ఉద్యోగ సంఘాలకు సంబంధించిన, ఉద్యోగులకు సంబంధించిన హైదరాబాద్ స్పెషల్ జోన్ అనే దానికి సంబంధించిన దాని మీదనే ఆయన నిరాహార దీక్షకి, ఆ తీర్పుకు వ్యతిరేకంగా తెలంగాణ సాధనే ప్రధానమనే ఉద్దేశంతో చేసినాడు. సో నిరాహార దీక్ష చేయడము, రాజకీయ పార్టీ స్థాపించడము, జాక్ క్రియేషన్ అనేటువంటిది తీసుకురావడము, జానారెడ్డి గారి ఇంటికి స్వయంగా వెళ్ళి ఆయన జాక్ ఏర్పాటు చేయడము, ఆ జాక్కి కోదండరాము లాంటి ఒక సాఫ్ట్ ఫేస్ని నాయకత్వంలో ఉంచడము, ఇది అంతా కూడా ఒక నెట్వర్క్ బిల్డ్ చేయడంలో కూడా కేసీఆర్ పాత్ర ఉందని అనుకుంటున్నాను. కాబట్టి డెఫినెట్గా కీలకం కేసీఆరే. మిగతా అందరి భాగస్వామ్యము, అందరి పార్టిసిపేషను, అందరి ఉద్యమ స్ఫూర్తి, ఇదంతా ఒక సమిష్టి నాయకత్వం లాగా పనిచేసింది. కాబట్టి తెలంగాణ సాధన అనేది సాధ్యమైందని నేను అనుకుంటున్నాను. సో గతంలో కేసీఆర్ గారు ఉద్యమం అంటే రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తూ రాజకీయ ఏకీకరణ చేశారు. ఇప్పుడు పునరేకీకరణ జరగాలి అంటున్న వాళ్ళు, 10 ఏళ్ళు గడిచింది, ఇప్పుడు ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పునరేకీకరణ జరగాలి అంటున్నారు. దాన్ని ఎలా చూస్తున్నారు? మంచిదే. నిజానికి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా చాలా నినాదాలు వచ్చినాయి. అంటే కొంతమంది ఉట్టి భౌగోళిక తెలంగాణ వద్దు, ప్రజాస్వామిక తెలంగాణ కావాలని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాగే భౌగోళిక తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ కావాలని అన్నవాళ్ళు ఉన్నారు. నేను ఎప్పుడైనా చెప్పింది ఒకటే. నేను అప్పుడు కూడా ఈ వాదనలో పార్టిసిపేట్ చేసిన సందర్భంలో, రాసిన సందర్భంలో చెప్పింది ఏంటంటే,
ముందు తెలంగాణ అనేది భౌగోళికంగా ఏర్పడాలి. రాజ్యాంగం ప్రకారం ఒక స్టేట్ కర్వ్ చేయాలంటే, ఒక స్టేట్ని మార్క్ చేయాలంటే మీకు ఒక పార్లమెంటరీ సిస్టంలో ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ ఏర్పడాలి. ఆర్టికల్ 3 ద్వారా ఏర్పడే తెలంగాణలో ఆ తెలంగాణను ఒక జియోగ్రఫికల్ డివిజనే అంటారు తప్ప దానిలో ప్రజాస్వామ్య తెలంగాణ ఇవ్వలేరు. అట్లాగే దాన్ని సామాజిక తెలంగాణ ఇవ్వలేరు. ఎప్పుడైనా సరే ఒక సమాజం ప్రజాస్వామీకరించబడాలన్నా లేదా సామాజిక విలువలతో సామాజిక సంక్షేమము లేదా సామాజిక న్యాయంతో ఉండాలన్నా అక్కడ ఉద్యమాలు, అక్కడ చైతన్యం, అక్కడి ప్రజల భాగస్వామ్యం, అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పని. ఇల్లు నిర్మించుకోవడం అనేటువంటిది అందరు చేయాల్సినటువంటి పని. ఇల్లుని ఎలా తీర్చిదిద్దుకోవాలనేటువంటిది ఎవరి అభిరుచిని బట్టి, ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. డెఫినెట్గా తెలంగాణ సమాజం ప్రజాస్వామ్యీకరించబడాలి. తెలంగాణ సమాజంలో సామాజిక న్యాయం ఉండాలి. దీనిలో ఎవరు కూడా, నేను అనుకోవడం టీఆర్ఎస్ వాళ్ళు కూడా, బీఆర్ఎస్ వాళ్ళు కూడా లేదు ప్రజాస్వామ్యం ఉండకూడదు అని అన్నారు. లేదా ఈ పునరేకీకరణ అనేది వీళ్ళు కేవలం తెలంగాణ ప్రజాస్వామీకరణ కోసం అంటున్నారా, లేదా సామాజిక తెలంగాణ కోసం అంటున్నారా అంటే సంతోషం. కానీ వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసము, రాజకీయ అవసరాల కోసం దాన్ని వాడుతున్నారేమో అనేటువంటిది కూడా మనం ఆలోచించాలి. సో ఇప్పుడు రాజకీయ నాయకులు, ఉద్యమకారులు అంతా కలిసి మళ్ళీ ఏకమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. త్వరలోనే వాళ్ళంతా రాజకీయ పునరేకీకరణ గతం నుంచి చెప్తూ వస్తున్నారు, ప్రజాస్వామ్య తెలంగాణ కావాలి అనేది. అంటే నిజంగానే అట్లాంటి ఉద్యమాలు రావాలి. ఎప్పుడైనా సరే మనము రాజ్యం మానాన్ని వదిలేసి మన పనిలో మనం ఉంటామని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలు, రాజకీయ నాయకులు లేదా సివిల్ సొసైటీ అని అంటాం కదా, సివిల్ సొసైటీ భాగస్వామ్యం పెరగాలి, సివిల్ సొసైటీ ప్రెషర్ పెరగాలి. ఏ స్టేట్ మీదనైనా సరే అటువంటి ప్రెషర్ పెరగాలి. ఖచ్చితంగా అది మేలు చేస్తుందని అనుకుంటున్నాను తప్ప అది వేరే రకం కాదు. ఎన్నికలకు సంబంధించినంత వరకు అని అనుకుంటే నిజంగా అటువంటి ఏకీకరణ జరిగేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ జరిగితే ఏ పార్టీలు ఏకీకరణ చెందుతాయి అంటే మనకు ఇప్పుడు అందుతున్నటువంటి వార్తల్ని బట్టి చూస్తేనైతే, లేదు ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణాన్ని చూస్తే బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా కనబడుతున్నాయి. అట్లీస్ట్ మాటల వరకైనా, కార్యాచరణలో, యాత్రలో కర్ణాటక తర్వాత కొంత కాంగ్రెస్ హైప్ పెరిగినట్టుగా కనబడుతూ ఉంది. దానికి తోడు వైఎస్ షర్మిల పునరేకీకరణ చెందుతున్నట్టు కనబడుతుంది. వార్తలలో వస్తున్నటువంటి దాని ప్రకారం అయితే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతారు, విలీనం అవుతారు అనేటువంటి వార్తలను కూడా మనం చూస్తున్నాం. మనం కేవలం ఈ పార్టీలనే చూస్తున్నాం. కానీ ఇంకొక 2 చాలా క్రియాశీలమైన, బలమైన, ప్రభావశీలమైన పార్టీలు ఉన్నాయి. ఒకటి ఎంఐఎం, రెండవది బీఎస్పీ. ఈ బహుజన్ సమాజ్ పార్టీ ప్రవీణ్ కుమార్ వచ్చిన తర్వాత ఒక దూకుడుతో ఉంది, కొంత దూసుకుపోతుంది. ఆ పార్టీ ఏ దిశగా దూసుకుపోతుంది, ఫైనల్గా ఎవరితో ఏకీకరణ చెందుతుంది అనేది కూడా ఒక అంశం. వాళ్ళు ఇప్పటివరకు అయితే న్యూట్రల్గా, ఇండిపెండెంట్గా ఉంటామని చెప్తున్నారు. కానీ స్విచ్ అనేది మాయావతి గారి దగ్గర ఉంది కాబట్టి, ఆమె ఎక్కడ ఆఫ్ చేస్తారో ఎక్కడ ఆన్ చేస్తారో తెలియదు కాబట్టి బహుశా వాళ్ళు ఎటుంటారు అనేటువంటిది ఒకే ఏకీకరణకు ఒక దిశానిర్దేశం చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇకపోతే రెండవ పార్టీ ఎంఐఎం. ఇప్పటి వరకైతే ఎంఐఎం పూర్తి స్థాయిలో టీఆర్ఎస్కి మద్దతు తెలుపుతోంది. బయట నుంచి అయినా సరే టీఆర్ఎస్కి అనుకూలంగా ఉంటుంది. అంటే ఈ 2 పార్టీలు ఏకీకరణ చెందకుండా ఎవరికి బలం పెరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఇంకెవరు ఏకీకరణ చెందుతారు? పోతే జాక్ ఉంది మనకి, కోదండరామ్ గారు ఉన్నారు. కోదండరామ్ గారు గతంలో కూడా ఎన్నికలలో ప్రయత్నం చేసినారు. కోదండరామ్ గారు ఒక మేధావి, వ్యూహకర్త, చాలా మంచి తెలంగాణకు సంబంధించిన సమన్వయం చేసినాడు. అన్ని పార్టీలను ఆ కాలంలో అంతవేటిలో అన్ని పార్టీలను సమన్వయం చేసినాడు. కానీ రాజకీయ నాయకుడిగా, ఒక రాజకీయ పార్టీగా పూర్తి స్థాయిలో విఫలం చెందినాడు. అంటే ఇవాళ రాజకీయాల్లో కోదండరామ్ గారు లాంటి వాళ్ళు పనికొస్తారని నేను అనుకోవట్లేదు. డెఫినెట్గా ఒకవేళ అటువంటి ఆ జాక్కి సంబంధించిన క్యాడర్ అంతా కూడా ఏదో ఒక పునరేకీకరణ వైపు, ఈ పునరేకీకరణ కేంద్రం ఎవరనే దాన్ని బట్టి ఉంటుంది. కోదండరామ్ గారు బీజేపీ తోటి పునరేకీకరణ అవుతే ప్రజలు కూడా, ఆయన అనుచరులు, ఆయనతో ఉన్నటువంటి భావసారూప్యతున్న వాళ్ళు కూడా హర్షించే అవకాశం లేదు. పోనీ ఆయన కాంగ్రెస్ వైపు వెళ్తున్నాడా, కాంగ్రెస్ వైపు పునరేకీకరణ చేస్తున్నాడా అనేది ఆయన ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ కార్యాచరణ ఏంటిదో తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మనం దాని మీద పునరేకీకరణ ప్రయత్నాలు సఫలమైన తర్వాత మనం మాట్లాడవచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణలో కొత్త పార్టీ లేకుంటే కొత్త శక్తి అనేది పుట్టుకు రావాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడే చాలా శక్తులు ఉన్నాయి. కొత్త పార్టీకి స్పేసే లేదండి.
కొత్త పార్టీకి స్పేస్ ఉండి షర్మిల అంత చెమట ఊడ్చి జైల్లోకి పోయి డబ్బులు బోలెడని ఖర్చు పెట్టుకొని యాత్రలు చేసి ఇప్పుడు మళ్ళీ మూటాముల్లే సర్దుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఏ భావజాలంతో వస్తుంది కొత్త పార్టీ? అంటే ఏంటిది అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసేది. అంటే ఒక కాంట్రాక్టర్లో డబ్బులున్న వాళ్ళు పార్టీలు పెట్టినంత మాత్రాన ప్రజలందరూ మమేకమై కదలరు. ప్రజలకి సాధారణంగా మేము అకాడమిక్గా చెప్పేటప్పుడు కూడా ఒక పార్టీ ఏర్పడాలంటే స్పేస్ ఉండాలి ఫస్ట్. అక్కడ ఒక అది పెనిట్రేట్ అవ్వడానికి, ఆ పార్టీ ఆవిర్భవించడానికి ఒక స్పేస్ ఉండాలి, ఒక నినాదం ఉండాలి. అదేవిధంగా ప్రజల్లో ఒక బలమైనటువంటి ఆకాంక్ష ఉండాలి. ఇవన్నీ లేకుండా మీరు ఎందుకు పార్టీ పెడతారు ఎవరైనా? అంటే వేరే పార్టీల్లో ఎక్కడ చేరే అవకాశం లేదు కాబట్టి నేను పార్టీ పెడతానని ఎవరైనా అన్నారనుకోండి, అది హాస్యాస్పదం అవుతుంది. ఆ పార్టీలలో చాలామంది పెట్టారండి. మీరు ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత 4-5 పార్టీలు వచ్చినాయి. అన్న తెలుగుదేశం అని వచ్చింది, ఇంకొక తెలుగుదేశం వచ్చింది, బట్ ఏవి నిలబడలే. అట్లే తెలంగాణలో కూడా తెలంగాణ గురించి చాలా పార్టీలు వచ్చినాయి, ఏవి నిలబడలే. ఫైనల్గా 3 కూటములు ఉంటాయి ఈ రాష్ట్రంలో. అది సైద్ధాంతికంగా కానీ లేదా జాతీయ ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన అంశాల పరంగా కానీ ఈ 3 పార్టీలలో భారత రాష్ట్ర సమితి ఒక పార్టీ ఉంటుంది, భారత జాతీయ కాంగ్రెస్ ఒక పార్టీ ఉంటుంది, భారతీయ జనతా పార్టీ ఒక పార్టీ ఉంటుంది. ఈ 3 పార్టీలే తెలంగాణలో. ఇవి కాదు బహుజన్ సమాజ్ పార్టీ కూడా ఉంటుంది అని అనుకుంటే బహుశా మనం దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. ఎంఐఎం కొన్ని 5 పార్టీలు అనుకున్నాం, ఎంఐఎం కూడా ఈ పార్టీలు. కానీ ఇవి ఏవి ప్రభావితం చేస్తాయి అనేది ఎన్నికల వాతావరణము, ఎన్నికల ప్రక్రియ మొదలైతే తప్ప మనం చెప్పడానికి అవకాశం లేదు. సో ప్రస్తుతం అయితే ప్రజాస్వామ్య తెలంగాణ అనేది నినాదం. ఒక అసంతృప్తులు కావచ్చు, లేకపోతే ఏ పార్టీలో చేరాలి అనుకునే వాళ్ళు కావచ్చు, కొంతమంది ఉద్యమకారులు అందరూ కలిసి ఇప్పుడు ఇస్తున్నటువంటి నినాదం ప్రజాస్వామ్య తెలంగాణ. ఈ నినాదంతో బీఆర్ఎస్ మీద ఏమైనా ప్రభావం ఉంటుందా? అసలు అది నినాదము, నేనేమంటానంటే అది లక్ష్యం కావాలి ఎవరికైనా, నినాదం కాకూడదు. అంటే ప్రజాస్వామ్యం అనేది ప్రాసెస్ అండి. ప్రజాస్వామీకరణ అనేది ఒక ప్రాసెస్. సొసైటీలో అన్ని వ్యవస్థలు, అన్ని సంస్థలు, అందరు మనుషులు, అన్ని మానవ సంబంధాలు ప్రజాస్వామ్య ప్రిన్సిపుల్లో ఉంటే అది ప్రజాస్వామ్య తెలంగాణ అవుతుంది. సో ప్రజాస్వామ్య తెలంగాణ అనేది ఒక నినాదం ఉండదు, ఒక లక్ష్యంగానే ఉండాలి. ప్రజాస్వామ్య తెలంగాణ అనేది ఒక లక్ష్యం కావాలి. అది ఒక ప్రక్రియ ద్వారా, ప్రక్రియ ఇన్ ద సెన్స్ ప్రజలు మానవ సంబంధాల్లో మార్పులు రావాలి, ఇన్స్టిట్యూషన్లో మార్పులు రావాలి, వాటి పనితీరులో మార్పు రావాలి. అది ఎవరైనా సరే కోరుకోదగిన, కాంక్షించదగినటువంటి లక్ష్యం. మనం కూడా కోరుకోవాలి ప్రజాస్వామ్య తెలంగాణ. అసలు తెలంగాణలో ప్రజాస్వామ్యమే ఉండాలి, ఇంకేది ఉండాల్సినటువంటి అవసరం లేదు. సో ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి నినాదం ఒక కార్యాచరణలకు మేము ఉపక్రమిస్తాము అని చెప్తున్నప్పుడు బీఆర్ఎస్ మీద ప్రభావం ఉంటుంది అనుకుంటున్నారా? అంటే నిజానికి అన్ని పార్టీలు ప్రజాస్వామ్య తెలంగాణ అనాలి. ఆ లక్ష్యానికి చేరుకోవడానికి బీఆర్ఎస్తో సహా, బీజేపీతో సహా, బీజేపీ మతతత్వ తెలంగాణ తెస్తామంటే ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్య తెలంగాణ బీజేపీ తెస్తా అంటే సంతోషం. బహుజన సమాజ్ పార్టీ కూడా ప్రజాస్వామ్య తెలంగాణ తెస్తామంటే సంతోషం. కాబట్టి ఒక లక్ష్యముగా ఉండాల్సినటువంటి దాన్ని ఒక నినాదంగా చేస్తే ఉపయోగం ఉండదు. ముందు ఆ వ్యక్తులు, ఆ మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు, ఆ మాట్లాడుతున్నటువంటి సంస్థలు, ఆ మాట్లాడుతున్నటువంటి పార్టీలు ముందు వాళ్ళ పార్టీలలో ప్రజాస్వామ్యాన్ని తీసుకురావాలి, వాళ్ళ 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 ఎజెండాలో ప్రజాస్వామ్యాన్ని తీసుకురావాలి. అంటే ప్రజాస్వామ్యం అంటే ఏమిటి అని అంటే ప్రజలందరికీ సమానమైనటువంటి ప్రాతినిధ్యము, సమానమైనటువంటి హక్కులు, సమానమైనటువంటి స్వేచ్ఛ ఉన్నప్పుడే ప్రజాస్వామ్య తెలంగాణ అదొక ఉమ్మడి లక్ష్యంగా ఉంటుంది. కాబట్టి అటువంటి వేదిక ఏర్పాటు చేయడం వలన సమాజం బాగుపడుతుంది తప్ప రాజకీయ ప్రయోజనాలు అయితే ఉంటాయని నేను అనుకోను. సో ఇప్పుడు మనం ఎంఐఎం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరూ పదే పదే చెప్తోంది బీఆర్ఎస్కి ఎంఐఎం అనేది ఒక బి టీం అనేది. సో గతంలో కూడా విమర్శలు వచ్చాయి, కార్ స్టీరింగ్ అనేది ఎంఐఎం చేతిలో ఉందని. చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఓవైసీ చేశారు. ఒకవేళ నిజంగానే స్టీరింగ్ కనుక నా చేతిలో ఉంటే సెక్రటేరియట్లో ఉన్న మసీదు నేను ఎందుకు కూలగొడతాను? ఒకవేళ స్టీరింగ్ నా చేతిలో ఉంటే మెట్రో ఎందుకు రానివ్వరు? అంటే దేశవ్యాప్తంగా ఎవరు ఎవరికి బి టీము అనేటిది ఇది ఐపీఎల్ లాంటిది. ఐపీఎల్లో ఏ బి టీంలు ఉండవు. ఒకసారి సెమీఫైనల్స్లో ఒక టీం ఇంకో టీంతో ఉంటుంది, ఫైనల్స్లో ఇంకో చోట ఇంకో టీంతో ఉంటుంది, లేకపోతే లీగ్ మ్యాచెస్లో ఒక చోట నుంచి ఇంకో టీం ఉంటుంది. యూపీలో యోగి ఆదిత్యనాథ్ చేతిలో తరాజు ఉందని అనుకుంటారు చాలామంది, అది కైట్ ఉందని అనుకుంటారు చాలామంది. కైట్కున్న దారము అమిత్ షా చేతిలో ఉందని కూడా అనుకుంటారు. ఎందుకంటే ఒక 5 రాష్ట్రాలలో
భారతీయ జనతా పార్టీ బలపడడానికి ఎంఐఎం పోటీ చేయడం కారణం కాదా? అది మహారాష్ట్రలో ఉండొచ్చు, యూపీలో ఉండొచ్చు, బీహార్లో ఉండొచ్చు, వెస్ట్ బెంగాల్లో ఉండొచ్చు, అస్సాంలో ఉండొచ్చు. అసలు హైదరాబాద్లో ఉన్న అసదుద్దీన్ ఓవైసీకి అస్సాంలో పోయి ఉపన్యాసాలు ఇచ్చి రెచ్చగొట్టాల్సినటువంటి అవసరం ఏముంది అని మాట్లాడిన వాళ్ళు లేరా విశ్లేషకులు? ఏం అవసరం ఉంది? అంటే మీరు ఇక్కడ 7 సీట్లకు పోటీ చేయని మీరు యూపీలో పోయి 70 సీట్లకు పోటీ చేస్తామని చెప్పడంలో అర్థం ఏముంది అని ప్రశ్నించినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏ టీం బి టీం అనేది మారుతుంటుంది. నువ్వు ఎక్కడ ఆడుతున్నావు అనే దాన్ని బట్టి ఆ టీం ఎవరితో ఉంటుంది. రాజకీయ పార్టీలు అన్నీ కూడా కూటమిలానే ఉన్నాయి. దానికి వాళ్ళని బి టీం అని ఏ టీం అని అనేటువంటి హక్కు అనేటువంటి ఇది భారతీయ జనతా పార్టీకి ఉందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళు 5 మ్యాచ్లలో మీకు బి టీములుగా ఉన్నారనేటువంటి విమర్శలు వచ్చినాయి. కాబట్టి ఇక్కడ తెలంగాణ విషయంలో కూడా అదే వర్తిస్తుంది. మనం చెప్పలేం తెలంగాణలో అదే ప్రయోగించవచ్చు భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు చాలాసార్లు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మొన్నటి అసెంబ్లీ సెషన్స్ మధ్యలో మేము అన్ని సీట్లకు పోటీ చేసి, అంటే ఇది ఒక బెదిరింపులాగా కూడా ఉంటుంది, మేము అన్ని సీట్లకు పోటీ చేసి మా తడాకెందుకు చూపిస్తామని. కాబట్టి మనము ఆ ప్రాతిపదికన మనము ఎవరి బీ టీం అనేది ఉండదు. ఈ టీములన్నీ కూడా వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు, వాళ్ళ అవసరాలు, వీటిని బట్టి టీం ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఆ టీములే కాదు, ఇప్పుడు కొత్తగా వస్తున్న టీములు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ప్రయోజనాలను బట్టే మనుగడలో ఉంటాయి, ఆటలో ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో ఎలక్షన్స్ స్టంటు లేకుంటే లోపాయకారి ఒప్పందాలు ఇవన్నీ అనుకోవచ్చు అంటారా? డెఫినెట్గా. అంటే మనం ఎలక్షన్స్ అంటేనే స్టంట్. మనం అనుకుంటున్నాం మనం ఎలక్షన్ స్టంట్ అని. ఇప్పుడు పార్టీలు పెడుతున్న వాళ్ళు కానీ, పార్టీలు పెట్టినటువంటి వాళ్ళు కానీ, పథకాలు కానీ, ఇవన్నీ ఎలక్షన్ స్టంట్లో భాగంగానే. మేనిఫెస్టో అనేది ఒక పెద్ద స్టంట్. ఐ మీన్ దానిలో వచ్చే పథకాలన్నీ ఇవన్నిటిని చూపించే కదా వాళ్ళు ఓట్లు అడుగుతారు. అట్లాగే రాజకీయ ఏకీకరణ, పునరేకీకరణ. అందుకే నేను చెప్తున్నాను, ఇప్పుడు షర్మిలని శివకుమార్ అనే వ్యక్తి కర్ణాటక డిప్యూటీ సీఎం ఆయనను పదే పిలుచుకొని మాట్లాడి పత్రికల్లో వస్తున్నది నిజమైతే ఆమె ఇంతకుముందే పత్రికా మీటింగ్ పెట్టి నేను కలవట్లేదని చెప్పింది, కానీ వారం రోజులకే మళ్ళీ పిలిచినారు. సో ఇట్లా రకరకాల ఇవన్నీ కూడా పొలిటికల్ దీనిలో అవసరాల దృష్ట్యా చేస్తున్నటువంటి వాటిలో భాగంగానే చేస్తున్నారు. సో ఇది మనము రాజకీయాలకు అతీతంగా, ఆఫ్టర్ ఆల్ ఎన్నికల 6 నెలలు ఉన్నాయండి. ఈ రోజు నుంచి ఎవరు ఏది మాట్లాడినా రాజకీయాలకు అతీతంగా మాట్లాడతారని నేను అనుకోను. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడిట్లో ఇప్పుడు ఎలా పరిస్థితి ఉందనుకోవచ్చు? నియామకాలు, పర్టికులర్గా నియామకాలు టీఎస్పీఎస్సీకి సంబంధించి చూస్తే నియామకాలు అంటే మనం టీఎస్పీఎస్సీ అని అనుకోక్కర్లేదు. మీరు టీఎస్పీఎస్సీలో ఒక సంఘటన జరిగింది కాబట్టి మనం నిరంతరం దాని చుట్టూ ఎందుకు తిరగాల? టీఎస్పీఎస్సీ కంటే ఎక్కువ ఉద్యోగాలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చింది. ఎందుకు మనం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు గురించి మాట్లాడతలేము? టీఎస్పీఎస్సీతో పాటుగా సింగరేణి కాలరీస్లో ఉద్యోగాలు జరిగినాయి. టీఎస్పీఎస్సీతో పాటుగా ట్రాన్స్కోట్ జెంకోలో జరిగినాయి. టీఎస్పీఎస్సీతో పాటుగా గురుకుల సొసైటీలో జరిగినాయి. ఇప్పుడు కూడా నోటిఫికేషన్లు ఆన్లో ఉన్నాయి. సో నియామకాలు అనేటివి స్లోగన్ కూడా ఏమిటంటే, ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మనం మననం చేసుకోవాలి. చాలామంది రాజకీయ నాయకులు ఇప్పుడు అధ్యక్షులుగా ఉన్న చాలామంది అప్పుడు ఉద్యమంలో లేరు కాబట్టి వాళ్ళకి తెలియదు. ఉద్యమ స్లోగన్ ఏమిటంటే, మన ఉద్యోగాలు మన వాళ్ళకే రావాలి, మన కొలువులు మనకే అనేది నినాదం. ఈ మన కొలువులు మనకే అంటే మన దగ్గర ఏర్పడ్డ ఖాళీలను మన పిల్లలతోటే భర్తీ చేయాలనేది నినాదం. ఆ నినాదాన్ని అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వ విధానం ఉందా లేదా అనేది చర్చించాలి. భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా 100కి 100 ఉద్యోగాలు వాళ్ళకే ఇచ్చేటువంటి చట్టం లేదు. మనకు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం మనకు వచ్చినటువంటి అవకాశం ఏమిటంటే 95%, 100 ఉద్యోగాల్లో 95 స్థానికులకు మాత్రమే రిజర్వేషన్ చేసినారు. ఇది డెఫినెట్గా మన ఉద్యోగాలు మనకే వచ్చినట్టు. రెండవది, వాళ్ళు మేనిఫెస్టోలో, మొదటి మేనిఫెస్టో నేను కూడా దానిలో ఇన్వాల్వ్ అయినాను కాబట్టి వాళ్ళు 1,00,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు. వాళ్ళు లెక్క చెప్తున్న దాన్ని బట్టి 1,35,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. టీఎస్పీఎస్సీ నుంచే 40,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. అవి తప్పైతే మీరు కంటెస్ట్ చేయండి, వాళ్ళ వెబ్సైట్లలో చూడండి, లేదా ఇంకో చోట డిస్కషన్ పెట్టండి, ఓపెన్ డిబేట్ పెట్టుకోండి. వైట్ పేపర్ కూడా ఇష్యూ చేసి ఉన్నారు. కాబట్టి ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు అనే లెక్కలు అయితే గ్యారంటీగా ఉంటాయి.
కాబట్టి ఆ నియామకాలకు సంబంధించింది ఎందుకు ఎక్కువ ఇష్యూ అవుతుందనంటే, ఒకటి డిలే అవ్వడము అనేటువంటిది అయ్యుండొచ్చు. రెండవది ఉద్యోగాలు ఎక్కువ ఇస్తామని చెప్పడం అయ్యుండొచ్చు. బిశ్వాల్ కమిటీని రెఫర్ చేస్తున్నారు చాలామంది. బిశ్వాల్ కమిటీ ప్రామాణికమైన కమిటీనా? అది నిరుద్యోగుల లెక్కల్ని సరిగ్గా తీసిందా? పాసింగ్ రెఫరెన్స్ లాగా ఇచ్చిందా? సరిగ్గా తీస్తే ఆ లెక్కల ప్రకారము నియామకాలు జరగాలి అని అడగడంలో తప్పేం లేదు. కానీ నాకు తెలిసి అది ఒక పే రివిజన్ కమిటీ. పే రివిజన్ కమిటీ ఒక చివరి పారాగ్రాఫ్లో, మధ్య పారాగ్రాఫ్లో ఎక్కడో 2000 ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాల పైన లెక్క చెప్పినారు. సో దాన్ని పట్టుకొని 2 లక్షలు సంతోషం. నిజానికి 2 లక్షల 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేవారని అంటే నేను వాళ్ళకి ఓటేస్తాను. 5 లక్షల ఉద్యోగాలు మేము క్రియేట్ చేస్తామంటే, అంటే ఎప్పుడైనా సరే భారతదేశం మొత్తంలో కూడా 1 కోటి ఉద్యోగాలకు మించి లేవు 100 కోట్ల మందికి సర్వ్ చేయడానికి. తెలంగాణ మొత్తం కలిపి కూడా 10 లక్షల మంది ఉద్యోగాలు కూడా లేవు. 2.5 కోట్లు, 3.5 కోట్ల మందికి సంబంధించి. ప్రభుత్వంలో 2% కంటే మించి 1.5% కంటే మించి ఉద్యోగులు ఉండరు. ఇప్పుడు ఉన్న 2%, 3%కే మన ఇన్కంలో దాదాపు 49-50% జీతాలకు పోతుంది. అంటే గవర్నమెంట్ ఉన్నది ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికా, లేకపోతే ప్రభుత్వ నిర్వహణక? సో కాబట్టి ఉద్యోగాలు ఇంటింటికి ఇస్తామని ఎవరన్నా, ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇస్తామని ఎవరన్నా, లేదా ఇప్పుడున్న 10 లక్షలకు తోడు ఇంకొక 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నా, అది తప్పుడు ప్రచారం అవుతుంది, మభ్యపెట్టడం అవుతుంది, సాధ్యం కానటువంటి హామీ అవుతుంది తప్ప అట్లా ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఆర్థిక వ్యవస్థలో ఒక లెక్క ఉంటుంది. 1 రూపాయిని ప్రజలకు అందజేయడానికి, మీరు నమ్మండి, 1 రూపాయిని ప్రజలకు అందజేయడానికి 50 పైసలు ట్రాన్స్పోర్ట్కి అవుతుంది. వాళ్ళ ఈ ఆఫీసర్లకు ఇచ్చే జీతాలు, వీళ్ళకు ఇది చేసి ఇది వాళ్ళ వాహనాలు, వాళ్ళ పని, ఈ జీతాలే అట్లున్నాయి. కాబట్టి అంటే మీకు తెలుసు, బడ్జెట్లో 2 వ్యయాలు ఉంటాయి. ఒకటి నిర్వహణ వ్యయం ఉంటుంది, ఒకటి బడ్జెట్ ఉంటుంది. ఇది ఇప్పుడు నిర్వహణ వ్యయమే దాటిపోతున్నది. అటువంటిప్పుడు డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది? సో ఈ ఆరోగ్యకరమైన ఎకానమీలో ఇట్లా అందరికి ఉద్యోగాలు ఇచ్చి, అందరికి జీతాలు ఇచ్చి, అందరికి జీతాలు పెంచి ఇట్లా ఉండేది అనేది సాధ్యం కాదు. ఆర్థిక క్రమశిక్షణ కింద కూడా రాదు. సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో ఎవరెవరికి ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? మీ ఓటు గురించి మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నాను. అంటే ఇప్పుడు నేను ఇందాకే చెప్పినట్టుగా మీరే చెప్తున్నారు, పునరేకీకరణ జరుగుతుంది. ఒకటి ప్రజాస్వామ్య పునరేకీకరణ జరుగుతుందని మీరు కొత్తగా చెప్పారు నాకు. ఇవాళ ప్రజాస్వామ్య పునరేకీకరణ జరుగుతుంది అంటే ఇంకొకటి సామాజిక పునరేకీకరణ కూడా జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. బీఎస్పీ ద్వారా సామాజిక పునరేకీకరణ జరుగుతుంది. నేను అనుకోవడం తెలంగాణ పునరేకీకరణ కూడా బీఆర్ఎస్ ద్వారా జరుగుతుంది. అంటే ఈ 3 పార్టీస్ ఉంటాయి. ఎందుకంటే తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ కంటెస్ట్ చేస్తుంది. తెలంగాణను అభివృద్ధి చేసినటువంటి పార్టీగా కూడా బీఆర్ఎస్ కంటెస్ట్ చేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఈ 10 ఏళ్ళ అనుభవం కూడా ఉంది వాళ్ళకి. 10 ఏళ్ళ ఉద్యమ అనుభవం ఉంది, 10 ఏళ్ళ పరిపాలన అనుభవం ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా డెమోక్రటిక్ వాయిస్ తోటి, డెమోక్రటిక్ స్పిరిట్ తోటి వస్తుందంటే అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీలో అతిపెద్ద ఎక్కువ డెమోక్రసీ ఉంటుంది కాబట్టి మరి ఆ డెమోక్రసీ ఎక్కడికి లీడ్ చేస్తుంది? వాళ్ళు ఒక డెమోక్రటిక్ వాయిస్ అయితే సంతోషం, వాళ్ళు కూడా పోటీలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మరి బీజేపీని ఏం చేస్తాం? బీజేపీని డెమోక్రటిక్ అందామా, లేదా రిలీజియస్ అందామా, లేకపోతే ఎట్లా చూస్తాం అనేది కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడే ఈ కూటములు ఫామ్ కాకముందుకే మనం పోటీ ఎట్లుంటుందని అనుకోవడం టూ ఇయర్లీ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో పోటీ అయితే స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా సరే రాజకీయ పార్టీల మధ్యలో పోటీ ఉంటేనే ప్రజాస్వామ్యం అనేది ఉంటుంది. పోటీ లేకుండా ఎవరు, లాస్ట్ టైం కూడా పోటీ ఉంది. బహుళ పోటీలో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయనే దాన్ని బట్టి ప్రజాస్వామ్యంలో విజేత నిర్ణయిస్తారు. ఇవాళ మీకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 పోటీ పడుతున్నప్పుడు, లేదా బీఎస్పీ, లేదా మజ్లిస్, ఇవందరూ పోటీ పెట్టినప్పుడు, లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక పార్టీ పెట్టి, ఇది ఎవరికి లాభము, ఎవరికి నష్టము, ఎవరు ఎక్కువ ఓట్లను, ఎక్కువ మందిని మెప్పించగలుగుతారు, ఎవరు ఎక్కువ ఓట్లు సంపాదించారు, ఎక్కువ సీట్లు ఎవరికి వస్తాయనే దాన్ని బట్టి రేపు ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి ఈ పోటీలకు సన్నద్ధమవుతున్నటువంటి దశలోనే మనం ఎవరు ముఖ్యమంత్రి, లేదా ఎవరికి అధికారము, ఎవరు గెలుస్తారనేది బాగుండదేమో చర్చించుకోవడం నేను అనుకుంటున్నాను. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. దట్స్ ఆల్ విత్ చక్రపాణి గారు. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.